అవుతుంది అనుకుంటున్నారు మూవీ? ఫుల్ రచ్చ చేస్తాం. మామూలుగా ఉండదు. 3 ఇయర్స్ తర్వాత వస్తుంది. కంటెంట్ కూడా సాలిడ్‌గా ఉండబోతుంది. ఇంకో నేషనల్ అవార్డ్ ఫిక్స్ అయిపోయినట్టే ఇంకా. ఓకే. మరి ఇప్పటికి మీ హీరో పైన కావచ్చు, మూవీ పైన కావచ్చు వస్తున్న కాంట్రోవర్సీస్‌కి ఏం చెప్తారు? ఆ నెగిటివిటీ అంతా ఓవర్ షాడో చేసుకుంటూ ముందుకెళ్తామని ఎప్పుడూ చెప్పాడు. ఇప్పుడు కూడా అది ప్రూవ్ చేస్తూ అన్ని ఇండియాలో ఉండే అన్ని అవార్డ్స్ వెనకేసుకుంటూ అందరినీ మెప్పించేలా ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది. మనం చూడబోతున్నాం కాసేపు. ఓకే. అండ్ ఇక్కడికి అల్లు అర్జున్ రాబోతున్నారు అని చెప్పి ఇప్పటికే సమాచారం కూడా అందుతుంది కదా. సో దాని గురించి మీరు ఏ విధంగా వెయిట్ చేస్తూ ఉన్నారు? చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే 3 ఇయర్స్ అవుతుంది ఈ మూమెంట్ కోసం. ఎంతో ఎమోషనల్గా ఉన్నాం. కంటెంట్ మీద కూడా సుకుమార్ మీద కూడా చాలా నమ్మకం ఉంది. ఆల్రెడీ P1 చూసాం, ఎంత రీచ్ వచ్చింది. ఇండియా మొత్తం మన తెలుగు సినిమా కోసం ప్రౌడ్గా మాట్లాడుకుంటున్నారు. సో మనం కూడా అందరూ ఒకటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి సినిమాని నేను విష్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో దీని గురించి ఏం చెప్తారు? ఏం లేదండి, అందరం ఒకటే. అందరూ ఒకటే. అంతే. సో మీలో క్లారిఫికేషన్ ఉంది. అంతే ఉంది. ఆబ్వియస్గా అందరూ ఒకటే. సో ఇద్దరు కలిపి కూడా ఇవాళ హీరో మూవీని హిట్ చేసుకోవాలనుకుంటున్నారు. అంతే. అందరం సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం ఇక్కడ. నథింగ్ మచ్. పాజిటివ్ వర్డ్ ఇచ్చారు మాకు ఈరోజు. ఎస్, ఫ్యాన్స్ లో ఏదైతే ఇప్పటికీ ఆ వార్ నడుస్తుందో అటు మెగా ఫ్యాన్స్ కి కావచ్చు, ఇటు అల్లు ఫ్యాన్స్ కి కావచ్చు, జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఈ కమెంట్ సెక్షన్ రూపంగా ఎంత పెద్ద ఎత్తున వార్ జరుగుతుందో చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రెసెంట్ ఫ్యాన్స్ తో కనుక మాట్లాడినట్లయితే అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడు కూడా బాగానే ఉంటాము. మొత్తం కూడా అటు అల్లు ఫ్యాన్స్ కావచ్చు, ఇటు చిరు ఫ్యాన్స్ కావచ్చు, మేమందరం కూడా బాగానే ఉంటాము అని చెప్పి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర నుంచి రావడం నిజంగా పాజిటివ్ అనే చెప్పాలి. అండ్ మరికొంతమంది ఉన్నారు. అండ్ చెప్పండి, మూవీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి కాసేపట్లో ప్రీమియర్స్ పడిపోతున్నాయి కదా. సో ఎలా మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? వైల్డ్ ఫైర్ మూవీ అయితే పుష్ప సినిమా అస్సలు తగ్గేదేలే. సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. టికెట్లు బ్లాక్లో కొన్ని అయినా సరే ఎంత అయితే అంత డబ్బులకి వెనకాడేదే లేదు. బన్నీ అన్నని స్క్రీన్ మీద చూసి 3 ఇయర్స్ పైన అయిపోయింది. బన్నీ అన్న స్క్రీన్ మీద కనబడగానే వైల్డ్ ఫైర్, ఇంకా మాటలు లేవు. టికెట్ కొన్నారా మరి మూవీకి? కొన్నాం. ఓకే. మరి టికెట్ దొరకలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకేం చేయలేము, మనం ఏం చేయలేము. దొరకపోతే ఇంకా 1 డే 2 డేస్ ఆగి చూడాల్సింది. అండ్ ఇప్పటికే అల్లు అర్జున్ వస్తున్నారు అని అయితే వినిపిస్తోంది కదా. మరి మీరు ఏ విధంగా రచ్చ చేయబోతున్నారు ఏంటి? చూశారు కదా, ఇప్పటికే డీజే అన్ని అరేంజ్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. అన్న రావడం లేటు, మేమందరం అన్న దర్శనం తీసుకోవడం లేటు. ఓకే. సో సుకుమార్ పుష్ప 1 ఏ విధంగా అందించారో మనందరికీ తెలుసు. అండ్ పుష్ప 2 పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరో సైడు ఇంత ఎక్స్పెక్టేషన్ పెంచుకుంది, ఎక్కడైనా డ్రాప్ అవుతుందా అని చెప్పి కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి? ఏముండదు. అనుకోవడం అది ఒక చిన్న పులి స్టాపే తప్ప ఏముండదు. ఒకవేళ ఉన్నా ఓకే. కాంట్రవర్సీస్కి ఏం చెప్తారు? ప్రెసెంట్ గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా అల్లు ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి, ఏం చెప్తారు దీనికి? ఏదైనా ఒకటే మేము చెప్పేది, వాళ్ళు ఒకటి, మనం ఒకటి, అంతే. ఇంకేం ఉండదు అక్కడ. ఓకే. అండ్ ఫైనల్ గా మీ పుష్పరాజ్ ఒక మూమెంట్ చూపించి ఏం చేద్దాం? మూమెంట్ తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. డైలాగ్ కూడా చెప్తారా మా కోసం? పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఫ్లవరా? గుద్ది చంపేస్తారు అక్కడ. ఫ్లవర్కి ఎవరు అన్నామంటే అర్థమైందా? నేనే గుద్ది చంపేస్తాను నేను, అర్థమైందా? అది. ఓకే. కూల్. ఇప్పుడే అన్నారు కదా వార్ ఏం లేదు, అంతా బానే ఉన్నామన్నారు కదా. మరి మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఫ్లవర్ అంటే ఏముంటుంది? ఓకే. ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అది రైట్. సో ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అండ్ ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ అటు ఫ్యాన్స్లోని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెంచిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం కదా. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఫ్యాన్స్ అందరిలో కూడా భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెంచిందన్న విషయం క్లియర్గా కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే ప్రీమియర్స్ చూడడానికి చాలా మంది ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనాలందరూ కూడా ఇంకా పెరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం కదా. జస్ట్ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటనుకుంటున్నారు? బాగానే ఉంటుంది. సుకుమార్ కదా. 9:30కి కదా ఇప్పటి నుంచి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. టికెట్ల కోసం వచ్చినాం, ప్రీమియర్స్ అని ఏం లేదు. టికెట్ల కోసం ఈవెంట్ కూడా ఉంది కదా, చూద్దామని చెప్పి. ఓకే. టికెట్ దొరకలేదా మీకు? వెళ్ళారు లోపలికి, దొరకదో తెలియదు. ఓకే. మరి టికెట్ రేట్ అంత భారీ స్థాయిలో ఉంది కదా, ఏం చెప్తారు? ఏం చేస్తాం, ఇక చూడాల్సింది తప్పదు. వాళ్ళని ఏమనలేము, మనం ఏం చేయలేము, చూడాల్సిందే తప్పదు. సో మొత్తం మీరు ఎంతమంది వచ్చారు? 5 మంది. 5 మంది వచ్చారు. 5గురికి ఎంత అవుతుంది టికెట్? 5గురికి అంటే 1750. ఓకే.
టికెట్ రేట్ ఎంత ఉన్నా సరే కొని తీరాలి చూడాలి అన్నదైతే పెట్టుకున్నారు. ఆ, ఎంతైనా అని ఏం లేదు, ఇక ఉంది తప్పదు, వాళ్ళు ఎంత పెడితే అంత చూడాలి. TFI బాగుండాలి. TFI బాగుండాలి ఓకే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలి. అంతే. ఓకే. అందరు బాగుండాలి అందరూ బాగుండాలి. కానీ మనమే బాగుంటాం ఎక్కువ రేట్లు పెడిస్తే. ఏంటండి? మనమే బాగుంటాం ఇంత రేట్లు పెడిస్తే అంటున్నా. ఓకే. ఏం చేస్తాం ఇక చూస్తున్నారు కదా రేట్లు పెట్టినప్పటికీ. చూడాలి ఎట్లా అన్న. చెప్పలేం మనం ఏమని చెప్పగలుగుతాం, వాళ్ళ రేట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం కాదన్నా కూడా వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు టికెట్ రేట్స్ తక్కువ చేయరు కదా, అవును. చూడాల్సిందే తప్పదు ఇక. ఓకే. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? బాగానే ఉంటుంది, సుకుమార్ కదా బాగానే ఉంటుంది. అల్లు అర్జున్ సాంగ్స్ ఎలా అనిపించాయి ఇప్పటికీ రిలీజ్? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. సో ప్రేక్షకులు అంటే ఇక్కడికి వచ్చిన ఆడియన్స్లో కూడా ఈ ముఖ్యంగా ఈ టికెట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దగ్గర నుంచి ఈ విధమైన టికెట్ రేట్స్ పెంచినప్పటికీ తప్పదు, ఎలా అయినా సరే చూడాలి అని అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా కనిపిస్తోంది. అయితే కొంతమందికి అయితే టికెట్స్ దొరకలేదు, మరికొంతమంది అయితే ఆన్లైన్లో బుకింగ్స్ ఇప్పటికీ చేసుకున్నారు. అండ్ ఇందాక ఆల్రెడీ 9:30కి ప్రీమియర్ స్టార్ట్ అవ్వగా చాలాసేపటి నుంచి కూడా చాలామంది ఇక్కడ టికెట్స్ కోసం కూడా క్యూలో వెయిట్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అండ్ దీనికి సంబంధించి ఈవెంట్కి సంబంధించి మొత్తం అరేంజ్మెంట్స్ అంటే అటు డీజే కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ అరౌండ్ 8 o'clock కల్లా ఇది మొత్తం కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేటట్టు చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ అటు అల్లు అర్జున్, సుకుమార్ ఫ్లెక్సీలతో పాటు ఇటు ఫ్యాన్స్కి సంబంధించి ఏ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం కూడా ఫ్లెక్సీలతో మొత్తం థియేటర్ అంతా కూడా నింపేశారు. సో ఈసారి ఎలా అయినా సరే ఫైరే ఉండబోతోంది అని చెప్పి కూడా అటు ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా ఇప్పటికీ మనకి వినిపిస్తున్న మాటలు. For more videos like this, subscribe Big TV channel. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రైట్, ఇప్పుడు ప్రెసెంట్ పుష్ప 2 ఎక్కడ చూసినా సరే ఈ పుష్ప 2 హవానే నడుస్తోంది. ప్రెసెంట్ సంధ్య 70mm దగ్గర అయితే మనం ఉన్నాము. ఎక్స్క్లూజివ్గా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందజేయడానికి అయితే ప్రెసెంట్ నైట్ 9:30 నుంచి కూడా ప్రీమియర్స్ పడుతున్న సందర్భంగా ఇప్పటి నుంచే అంటే ఇప్పుడు అరౌండ్ టైం 5 అయితే అవుతోంది. ఇప్పటి నుంచే ఫ్యాన్స్ యొక్క హడావిడి కావచ్చు, కోలాహలం